నమస్కారం. నా మనసులోని కొన్ని భావనలని మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నం. అక్షరం అంటే క్షరము లేనిది, క్షయము లేనిది అంటే నాశనము లేనిది అని. అక్షరం ఉండే స్థానాన్ని బట్టి పదానికి విలువ, పదాన్ని బట్టి వాక్యానికి విలువ. ఒక వాక్యంలో ఉండే అక్షరాల సమీకరణాన్ని బట్టి ఆ వాక్యానికి విలువ, గౌరవం పెరుగుతాయి. ఉదాహరణకి అమృతం అన్న పదంలో ఉన్న అక్షరాల్లో ఒక అక్షరం గనక మారితే అనృతం అవుతుంది, అంటే అబద్ధం అని అర్థం. అమృతం కాస్త అబద్ధంగా మారుతుంది. అలాగే ఒక పదంలో ఉన్నటువంటి అక్షరాలు తమ స్థానాలు తప్పితే తమ తమ నెలవులు తప్పిన విలువలు మారుతాయని పెద్దలు చెప్పినటువంటి సత్యం. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే, పదాలలో, వాక్యాలలో అక్షరాల్లాగా కొంతమంది మహానుభావులు తమకి స్వతసిద్ధంగా వచ్చినటువంటి అనేక కళల్ని క్రోడీకరించి వాటిని సమాజ ఉద్ధరణకు ఉపయోగించి చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని, కీర్తిని, ప్రయోజనాన్ని మనకి అందించారు. అటువంటి వారిలో అరుదైన వ్యక్తిత్వం కలిగిన, చిరకాలం జ్ఞాపకం ఉండిపోయేటువంటి వ్యక్తి శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆదిభట్ల నారాయణదాస్ గారి అసలు పేరు ఆదిభట్ల సూర్యనారాయణ. విజయనగరం జిల్లా బొబ్బిలి బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో ఈయన పుట్టారు. వీరి నాన్నగారి పేరు వెంకట చైన్లు, అమ్మగారి పేరు లక్ష్మీ నరసింహాంబ. పుట్టిన ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఈయన పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాం అన్నది తటస్థపడలేదు, పెద్దగా చదువుకోలేదు. కానీ ఈయనకి సహజంగా ఉన్నటువంటి అద్భుతమైన ధారణ, అంటే జ్ఞాపక శక్తి వల్ల ఏదైనా విన్న వెంటనే ఎప్పటికీ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునేవారు. అలా వీరి తాతగారి దగ్గర విన్నటువంటి భాగవత పద్యాలు జ్ఞాపకం పెట్టుకుని తాతగారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తక ప్రచురణ చేసే ఒక పెద్ద మనిషిని కలిసి భాగవత పుస్తకం అడిగారు. చిన్నపిల్లాన్ని చూసి ఆయన, నీకు ఏం తెలుసు భాగవతంలో అని అడిగితే వెంటనే తనకి వచ్చిన పద్యాలన్నీ నట్టుపోకుండా గడగడా చెప్పారు. ఆశ్చర్యపోయి, నీకు ఇలా తెలుసు, ఎలా తెలుసు అని అడిగారు. అంటే తాతగారు చెప్తే విన్నాను. అది విని ఆశ్చర్యపడ్డ తాతగారు ఇతనికి భాగవత పుస్తకం కొనిచ్చి తర్వాత ఇతనికి చదువుతో పాటు సంగీతం కూడా నేర్పించారు. అలా ఆదిభట్ల సూర్యనారాయణ గారి విద్యాభ్యాసం, సాహిత్య పరిచయం మొదలైంది. అతను పెరిగిన తర్వాత 1-2 కాదు, దాదాపు 9 భాషలు నేర్చుకున్నారు. తెలుగు, తమిళం, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, బెంగాలీ, ఉర్దూ, అరబ్బీ, పారసీకం, ఇలాగా ఈ భాషలన్నిటిలోనూ నేర్చుకోవటమే కాదు, పట్టు సంపాదించారు. వాటిల్లో ఆయన కవిత్వాలు రాశారు, గ్రంథాలు రాశారు. వీటిని అందరికీ చదివి వినిపించేవారు. ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి మరొక గొప్ప వరం చాలా అరుదైన కంఠస్వరం. ఆ కంఠస్వరంతో ఎంతటి వారినైనా, ఎంతమంది ఉన్నా ఆకర్షించి తన వైపు తిప్పుకునేవారు. చిన్నప్పటి నుంచి 10 మందిలో నిర్భయంగా, ధైర్యంగా మాట్లాడటం ఈయనకున్న ఒక అరుదైన విద్య. ఆ అరుదైన ఘనత వల్ల ఈయన సాధించిన విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈయన పెరిగి పెద్దయిన తర్వాత
రాసినటువంటి గ్రంథాలు అనేక ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. పారసీక భాషలో వచ్చిన రుబాయితులు, ఉమర్ ఖయ్యాం రాసిన రుబాయితులను ఎంతోమంది వాటిని తెలుగులోకి అనువదించారు. ఈయనకు వచ్చిన అనుమానం, వీటి మూలమైన పారసీకాన్ని పూర్తిగా అనువదించలేకపోయారు అనిపించి పారసీక భాష నేర్చుకుని పారసీకం నుంచి తెలుగులోకి అనువదించారు. అంతకుముందు అనువదించిన వాళ్ళంతా కూడా ఎడ్వర్డ్ ఫిట్జ్నాల్డ్ అనే ఆంగ్ల రచయిత చేసిన అనువాదాల్ని ఆధారం చేసుకునేవారు. ఈయన ఆ ఆంగ్ల అనువాదాన్ని తెలుగు చేశారు. పారసీక భాషలో ఖయాం రాసిన రుబాయిత్లని తెలుగు చేశారు. అవి రెండు తెలుగు జాతికి ఒక సాహిత్య కానుకగా అందించారు. అప్పట్లోనే సారస్వత పెద్దలు వీటిని ఎంతగానో ప్రశంసించి మెచ్చుకున్నారు. ఆ తర్వాత సంస్కృతంలో ఈయన రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి కొన్ని: హరికథా సంగ్రహం, తారకం, కాశీ శతకం, రామచంద్ర శతకం ఇలాంటివి సంస్కృతంలో రాసి వాటిని జనానికి అంకితం ఇచ్చారు. తెలుగులో ఈయన రాసినవి చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నవరస తరంగిణి అనే ఒక పెద్ద గ్రంథం. ఇది మహాకవి కాళిదాసు ఆంగ్లంలో షేక్స్పియర్ రాసినటువంటి అనేక కావ్యాల్లో ఉన్న నవరసాలు అన్ని భావాలని ఎలా వ్యక్తీకరించారో తెలియచెప్తూ వాటిని పోల్చి ప్రత్యేక గ్రంథాన్ని రాశారు. ఈ నవరస తరంగిణి ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఎంతోమంది మేధావుల ప్రశంసలు అందుకుంది. ఈయనకి సాహిత్యంతో పాటు సంగీత పరిజ్ఞానం కూడా బాగా అబ్బింది. దశవిధ రాగ నవత మంజరీని అని ఒక రాగమంజరిని కనిపెట్టి మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఒక పాటను తయారు చేశారు. ఇది అప్పట్లోనే చాలా ప్రసిద్ధి పొందింది. ఈయన ప్రజ్ఞాపాఠవాలని ప్రతిభని గుర్తించి ఈయనకు లయబ్రహ్మ, పంచముఖ పరమేశ్వర, సాహిత్య స్వర బ్రహ్మ అని బిరుదులిచ్చాయి. అందరూ ఈయనని గౌరవించి ఆదరించి అభిమానంతో ఇచ్చిన బిరుదులవి. వీటన్నిటికీ మించి ఈయన చరిత్రలో అప్పటికీ ఇప్పటికీ గుర్తుండిపోయేటువంటి బిరుదు ఒకటి ఉంది, హరికథా పితామహ అని. ఈయన హరికథలు చెప్పటం అన్నది జయంతి రామదాసు గారు అన్న సాహితీ మిత్రుల వల్ల ప్రారంభమైంది. రాజమండ్రికి తీసుకువెళ్ళి అక్కడ ఒక సభా ప్రాంగణంలో ఈయన చేత హరికథ చెప్పించారు. అప్పటిదాకా ఈయనను అందరూ కూడా ఆదిభట్ల సూర్యనారాయణ అని పిలిచేవారు. హరికథ మౌలికంగా హరి అంటే విష్ణువు యొక్క కథలు, ఆయన అవతారాలు, వాటి విశేషాలు చెప్పటం, రాగయుక్తంగా అనేక ఉపకథలు చెప్పటం, ప్రజల్ని ఆకర్షించటానికి ఎంత చక్కగా వారికి అర్థమయ్యే విధంగా ఆ కథలు చెప్పేటువంటి కళ ఉంటుందో దాన్ని బట్టి హరికథ ఎంతగా ఆకర్షిస్తుంది. ఈ హరికథ చెప్పేవారిని భాగవతార్ అని పిలుస్తారు. ఈయనని హరికథా పితామహుడని పిలిచారు. రాజమండ్రిలో ప్రారంభించినటువంటి ఆ హరికథా కాలక్షేపం ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఈయనకి పోటీ లేదు. ఎక్కడ చెప్పినా వందలాది మంది, వేలాది మంది ప్రేక్షకులు వచ్చి కూర్చునేవారు. అప్పట్లో ఇప్పుడున్నటువంటి విద్యుత్ పరికరాలు కానీ ప్రచార సాధనాలు కానీ లేవు. అయినా ఈయనకున్న కంచు కంఠం, సాహిత్య ప్రతిభ, వీటిని రెండింటినీ మేళవించి ప్రజల్ని ఆకర్షించి కథల్లో వాళ్ళని నిమగ్నుల్ని చేసి అందించేవారు. ఈయన విజయనగర మహారాజు ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులు.
ఆయన దగ్గర మన తెలుగువారు సగర్వంగా చెప్పుకోదగినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కూడా వైలిన్ వాయించేటువంటి పెద్దలు ఆయనతో పాటు పనిచేశారు. వీటితో పాటు మన తెలుగు సంగీత ప్రేమికులు ఎన్ని జన్మలకి మర్చిపోలేని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈయన దగ్గర చదువుకున్నారు. ఇలా ఎంతోమంది ప్రముఖులు విజయనగర సంగీత కళాశాలలో ఈయన దగ్గర అధ్యయనం చేయటం జరిగింది. ఇలా తమ కళలన్నింటినీ కళామ తల్లికి, తద్వారా తెలుగు జాతికి సేవలందిస్తూ అచ్చాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహుడిగా జీవితకాలం సేవ చేస్తూ ఎన్నో పుస్తకాలు రాసి తెలుగులో, సంస్కృతంలో, ఉర్దూలో, పారసీకంలో వచ్చిన గ్రంథాలను తెలుగు చేసి సాహిత్య రంగానికి, తద్వారా ఆధ్యాత్మిక రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోదు, మన మనసుల్లోంచి కరిగిపోదు. ఈయన జీవితం అనేక మంది కళాప్రియులకి ఎంతో ఆదర్శం. మనకి భగవంతుడి ప్రేమ వల్ల, ఆయన దయ వల్ల అబ్బిన ఒక కళ కానీ, వరంగా వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రతిభ కానీ కేవలం మనకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా దాచుకోకుండా, అది విత్తు నాటిన మొక్క వృక్షమై కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పెద్దదై 10 మందికి ఎలా ఉపయోగపడుతుందో అలా 10 విధాలుగా 10 మందికి 10 రకాలుగా ఉపయోగపడితే ఆ విత్తుకి సార్థకం, ఆ చెట్టుకి సార్థకం, ఆ నేలకి సార్థకం. అలా జీవితాన్ని అందరికీ ఉపయోగపడేలా తనను తాను మార్చుకుని శ్రమించి కష్టపడి చేసినటువంటి అపురూపమైన వ్యక్తిత్వం ఆదిభట్ల నారాయణదాస్ గారిది. ఆయన అతి అరుదైన హరికథా పితామహుడే కాదు, సాహితీకారుడు, కవి, వక్త. హరికథ అనే ఒక కళా ప్రక్రియకు రూపం కల్పించి శాశ్వతంగా దానికి కీర్తినిచ్చి ఆ తర్వాత కొన్ని వేల మంది కళాకారులు ఆ మార్గాన్ని అనుసరించారు. ఆయన జీవితం మనందరికీ ఎంతో ప్రియమైంది. ఆయన జీవిత మార్గాన్ని మనందరం కూడా కలిసి నడిచే ప్రయత్నం చేయవలసి ఉంది. ఆయన జీవితం గురించి తెలుసుకోవటం మనందరికీ ఆనందదాయకం. తెలుసుకుని ఆయనలాగా మనం కూడా జీవించే ప్రయత్నం చేయటం ఎంతైనా సంతోషం. ఈ విషయాలు, ఈ సమాచారం ఎంతో ఆనందకరం. మీరు పంచుకుని మీలో ఉన్నటువంటి అతి విలువైనటువంటి ప్రతిభని 10 మందికి పంచే ప్రయత్నం చేస్తారని, చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈనాటి భావన ఇది. మళ్ళీ వచ్చే భావంతో మరోనాడు మేమందరూ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.